అచ్చా బడ్జెట్ సచ్చా బడ్జెట్ అనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టింది. 2047 వరకు దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల ఘనతను తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 దశాబ్దాలుగా గెలిచిన తర్వాత భారత ప్రజానీకానికి పారిశ్రామిక నగరాలకు పెనుభూతములాగా మారినటువంటి బడ్జెట్ను మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు దేశం మొత్తంలో వెలుగునిచ్చే పారిశ్రామిక కేంద్రాలు, బొగ్గు గనులల్లా పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఐఐటి ట్యాక్సీలను తొలగిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చేసినటువంటి మీ వాగ్దానాలు ఎటువాయే? మన తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం మాట్లాడకుండా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ దుర్మార్గమైనటువంటి బడ్జెట్. పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం, మేము ఐఐటీలు తీసుకొస్తున్నాం, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేస్తున్నాం, చిన్న తరహా పరిశ్రమలను తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పెట్టుబడిదారులకి దారదత్తం చేస్తూ, ప్రైవేటీకరణ చేస్తూ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకువచ్చి అతి స్వల్ప జీతాలతోటి వెట్టి చాకిరి చేయించుకొని మరో స్వతంత్ర పోరాట యాగాన్ని ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ బడ్జెట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్. అమ్మా తల్లి, నువ్వు ఆడపడుచువు, మాకు భారతదేశానికే తొలి మహిళవు, ఆర్థిక వనరులు బాగున్నాయి, సమర్థం బాగుంది, కానీ దేశాన్ని బాగు చేసే పదాలతోటి ఆ మాటలతోటి రావాలి తప్ప మీరు శాపనార్థాలు పెట్టే బడ్జెట్లు తీసుకొచ్చి రైతులను మోసం చేయటం, కార్మికులను మోసం చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, మేము మహిళలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి పదం మాట్లాడడంలో మీకు విజ్ఞత గనక ఉన్నట్టయితే మీరు చేసిన మీ ప్రొఫెషనల్కు మళ్ళొకసారి రెక్టిఫై చేసుకోండి. మేము కార్మిక వర్గం తరఫు నుండి ఏఐటీసీగా ఏవైతే ట్యాక్సీలు ఉన్నాయో వీటిని తక్షణమే మినహాయించకపోతే ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయక తప్పదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశాబ్దాల నుండి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. అయినా మీరు ఆపుతూ వస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చి కార్మిక వర్గాన్ని ఊచకోత కోతున్నటువంటి చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ చరిత్ర అని చెప్పి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం.